రెడ్డి గారు కానీ, దామోదరం సంజీవయ్య గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. కానీ మా రాయలసీమ ప్రజల యొక్క చివరి ఆశ, చివరి నమ్మకం మీరే సార్. కాబట్టి మీరు విజయవాడను అభివృద్ధి చేయండి, విజయవాడను అభివృద్ధి చేయండి, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయండి. కానీ వాటికి సమానంగా మా రాయలసీమలో కూడా ఒక నగరాన్ని నిర్మించండి సార్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళని అడిగితే ఏం చేస్తానరా అని అడిగితే, అన్న హైదరాబాద్లో జాబ్ చేస్తానన్నా, అన్న బెంగళూరులో చదువుకుంటానన్నా, అన్న మెడ్రాస్లో కోర్సు చేస్తానన్నా అంటున్నారు. ఎన్ని ఏళ్ళైనా కూడా ఎక్కడో ఒక ప్రాంతానికి పోయి బతకాల్సిందేనా? ఏదో ఒక చోటికి పోయి బతకాల్సిందేనా? మనం ఒక రాజధానిని నిర్మించలేమా? మనకు ఆ శక్తి లేదా? మనకు ఆ తెలివి లేదా? మనకు ఆ ఆలోచన లేదా? మనకు ఆ వనరులు లేవా? ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎక్కడా లేనటువంటి వనరులు ఈరోజు రాయలసీమలో ఉన్నాయి. క్షమించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై రాయలసీమ, జై జై రాయలసీమ, జై కర్నూల్, జై జై కర్నూల్. ధన్యవాదాలు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అనేక నిజాల్ని మన ముందు ఉంచి ఎందుకు కర్నూలు